ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఇస్ దివ్య. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అండ్ ఇప్పుడైతే వచ్చేసి వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఒక పర్మనెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి జూనియర్ అసిస్టెంట్ పొజిషన్స్ ఫ్రెండ్స్ ఎవరు అప్లై చేసుకోవాలి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి అయితే వచ్చింది నోటిఫికేషన్. అండ్ మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్, అప్లై అయితే చేసుకోండి. ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎలా అప్లై చేయాలో కూడా చూద్దాము. అండ్ ఫ్రెండ్స్, ఒకటి చెప్పాలి, అండ్ మన ఛానల్ యొక్క వీడియోస్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్. సో మీరు ఎందుకు మన ఛానల్ యొక్క వీడియోస్ ఫార్వర్డ్ చేయట్లేదు ఫ్రెండ్స్? చాలామంది అయితే మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నారు, కానీ ఒక చిన్న లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ యొక్క వీడియోస్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ కావాలా, లేకపోతే కొన్ని సజెషన్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు కూడా తెలియాలి కదా. సో మేము చేస్తూ వెళ్తూ ఉన్నాము. సో అక్క, ఇది మోడిఫై చేసుకోండి, ఇలాంటి వీడియోలు చేయండి, సో ఇలాంటి వీడియోలు చేస్తే మేము ఎక్కువ జనరల్గా చూస్తూ ఉంటారు అని మాకు సజెషన్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఏమన్నా మోడిఫికేషన్ చేసుకోవాలన్నా మాకైతే చెప్పండి. మేమైతే నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అయితే ట్రై అయితే చేస్తాము. ఎందుకంటే ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మోటివేషన్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ వాట్సాప్ గ్రూప్స్లో కానీ ఫార్వర్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ని కనీసం కొంతమంది అయినా చూస్తారు కదా వీడియోస్. చూసే వాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడరు ఎలాగూ. సో ఒకసారి అయితే పంపండి ఫ్రెండ్స్ మీ వాట్సాప్ ఛానల్ గ్రూప్స్లో అన్నిట్లోనూ. ఎందుకంటే పర్మనెంట్ జాబ్స్ ఉన్నాయి కదా, అందరూ చూసుకుని అప్లై అయితే చేసుకుంటారు. చూడండి, మన ఛానల్లో ఎన్ని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు మీకు అయితే తెలియజేస్తూ ఉన్నాము. ఒకసారి అయితే చెప్పండి ఫ్రెండ్స్. మాకు కూడా ఇంకా జనాలు చూస్తూ ఉంటే ఇంకా ఇంట్రెస్ట్గా ఉండి మాకు కూడా చేయాలని అయితే అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇంకా ఉద్యోగాలు వెతికి పంపెట్టాలి, ఇలాంటి ఉద్యోగాలు పెట్టాలి, ఎక్కువ మంది చూస్తున్నారు అని మాకు మోటివేషన్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో అందుకోసమే చాలామంది అయితే అన్సబ్స్క్రైబర్స్ పర్సంటేజే ఎక్కువ మంది అయితే చూస్తున్నారు. ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు మన వీడియో ఉపయోగపడింది అంటే లైక్ చేసి క్లోజ్ అయితే చేయండి. అలాగే అండ్ మాకు ఏమైనా సజెషన్స్ చెప్పాలి అనుకుంటే చెప్పండి ఫ్రెండ్స్. మేమేమీ అనుకోము, ఎందుకంటే జనాలకి నచ్చడం కూడా ఇంపార్టెంటే కదా ఫ్రెండ్స్. వీడియో చేసేటప్పుడు అక్క, ఇది మోడిఫై చేయండి, ఇది ఫోకస్ ఎక్కువ చేయండి, లేదా ఈ టెస్ట్ పేపర్స్ కావాలి మాకు అని సజెషన్స్ అయితే చెప్పండి ఫ్రెండ్స్. మేము జనరల్గా జెన్యూన్గా పాజిటివ్గానే అది యాక్సెప్ట్ చేస్తూ ఉంటాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్కి అయితే చూసేద్దాము ఫ్రెండ్స్. ఇది చూడండి, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ సైన్సెస్ ఏపీ విజయవాడ నుంచి వచ్చింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ అనేసి. దీనికి లాస్ట్ డేట్ 1/2/2024 6 PM వరకు అయితే ఉంది. లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ అయితే వచ్చేసి 31/1/2024 వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి అప్లికేషన్కి అండ్ స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. బేస్డ్ ఆన్ మెయిన్స్ రిటర్న్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద కంప్యూటర్ ప్రొఫిషియన్సీ CPTకి తీసుకుంటారు. నో క్యాండిడేట్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ ద అపాయింట్మెంట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. జూనియర్ అసిస్టెంట్ 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. OMR బేస్డ్ ఉంటుంది, తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బ్రేకప్ వేకెన్సీస్ అని కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. సో ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఇక్కడ 20 వేకెన్సీస్ని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మీ కేటగిరీలో ఉన్నాయంటే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. రిజర్వేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. సో ఏ కేటగిరీకి ఏ రిజర్వేషన్ వస్తుందో చెక్ చేసుకోండి. స్కేల్ ఆఫ్ పే అయితే వచ్చేసి ఇంత అమౌంట్ ఆఫ్ పే అనేది ఇస్తారు. 25,220 నుంచి 80,019 వరకు శాలరీ ఉంటుంది. సో ఏజ్ అనేది 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీస్ బట్టి వర్తిస్తున్నాయని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు టేబుల్ చార్ట్లో. ఒకసారి మీరు వీడియో పాస్ చేసుకుని చెక్ చేసుకోండి మీకు వస్తుందా లేదా అని. ఫీ అయితే వచ్చేసి 750 రూపీస్ పే చేయాలి. SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ PWD వాళ్ళు. అండ్ అదర్స్ అయితే వచ్చేసి 1500 పే చేయాలి టువర్డ్స్ అప్లికేషన్ ఫీ అని చెప్పేసి. మోడ్ ఆఫ్ పే వచ్చేసి ఆన్లైన్లో పే చేయాలి. అండ్ వచ్చేసి ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఈ పొజిషన్కి జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేయాలంటే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, ఎనీ యూనివర్సిటీ నుంచి చేయాలి, ఆర్ సెంట్రల్ యాక్ట్, స్టేట్ యాక్ట్, ప్రొవిజనల్ యాక్ట్ అయితే అంటే అల్టిమేట్గా మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉన్న ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎటువంటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అడగట్లేదు ఫ్రెండ్స్. సో మీరు చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. చాలామంది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్స్ విచ్ విల్ బీ కండక్టెడ్ APPSC యాజ్ పర్ దట్. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రం ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. కంప్యూటర్స్ మీద అయితే ఉంటుంది, బట్ కంప్యూటర్ స్పీడ్ అయితే వచ్చి ఉంటే ఇంకా బెటర్.
హౌ టు అప్లై అయితే వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ స్టెప్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని స్టెప్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ అది వచ్చిన నోటిఫికేషన్ హెల్త్ సైన్సెస్ నుంచి వచ్చింది. అండ్ యూనివర్సిటీ ఆఫ్ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి దీనికి అప్లై చేయాలో చూద్దాము. ఇది అప్లై లింక్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ స్టెప్లో రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ అయితే ఉంది. సెకండ్ ఫీ పేమెంట్ స్టేటస్ అయితే ఇవ్వాలి. థర్డ్ అప్లికేషన్ ఫామ్. ఫోర్త్ అయితే డౌన్లోడ్ అప్లికేషన్ అయితే ఉంది. ఫస్ట్ డీటెయిల్ నోటిఫికేషన్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. యూజర్ మాన్యువల్ కావాలంటే ఇది. దీనికి లాస్ట్ డేట్ ఆఫ్ ఫీ పేమెంట్ 31/1/2024 అయితే ఉంది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 1/2/2024 అంటే February 1 వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్కి అయితే వెళ్ళిపోండి. రిజిస్ట్రేషన్ అయితే వచ్చేసి మీ నేము, మీ జెండర్ ఏంటి, మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సోషల్ స్టేటస్ ఏంటో మెన్షన్ చేయండి. డూ యూ హ్యావ్ ఏపీఎస్సి ఓటీపీఆర్ నెంబర్ ఉందా? ఆ ఓటీపీఆర్ నెంబర్ అయితే ఏం చేయండి. డూ యూ బిలాంగింగ్ టు క్రీమీ లేయర్ కింద వస్తారా? అంటే ఓబీసీ వాళ్ళకి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇది రిలేటెడ్. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి అయితే వస్తారా? డిఫరెన్షియల్లీ ఏబుల్డా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద వస్తారా? ఆర్ యూ లోకల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే మాకు ఎస్ అంటే ఎస్ పెట్టండి. లేదు మేము ఆంధ్రప్రదేశ్ కాదు అనుకుంటే నో అని అయితే పెట్టండి ఫ్రెండ్స్. సో ఎన్జ్యూర్ యూ రివ్యూ ద నోటిఫికేషన్ బిఫోర్ సబ్మిటింగ్ అని చెప్తున్నారు. సో ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. యూ కెనాట్ ఎడిట్ యువర్ సబ్మిటెడ్ డీటెయిల్స్ వన్స్ యూ హ్యావ్ సబ్మిటెడ్ దమ్. సో ఒకసారి సబ్మిట్ చేస్తే మాత్రం వీళ్ళు ఎడిట్ ఆప్షన్ అయితే లేదు, ఎడిట్ అయితే చేయలేమని చెప్తున్నారు. ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ అయితే క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి ఫస్ట్ రిజిస్టర్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుంది. సో సబ్మిటెడ్ అని చెప్పేసి సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ విత్ రెఫరెన్స్ నెంబర్ సబ్మిటెడ్ అని అయితే వస్తుంది. ఇట్లా రావాలి ఓకే అని టిక్ బాక్లో. నెక్స్ట్ అయితే వచ్చేసి ఫీ పేమెంట్కి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. సెలెక్ట్ ద పేమెంట్ టైప్, నెట్ బ్యాంకింగా, నెట్ డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ఏ విధంగా పే చేస్తారు మీరు అమౌంట్ ఆ విధంగా ఎంటర్ చేసేసి పే నవ్ అని అయితే క్లిక్ చేయండి. మిమ్మల్ని విండోకి అయితే తీసుకెళ్తుంది. సో పే కూడా పే చేసేస్తే ఇలా సక్సెస్ అనేది రావాలి ఫీ పేమెంట్ అని చెప్పేసి పేమెంట్ రిసిప్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా అయితే వస్తాయి డీటెయిల్స్. మీ నేము, రిజిస్ట్రేషన్ నెంబర్, ట్రాన్సాక్షన్ డీటెయిల్, మొబైల్ నెంబర్, పేమెంట్ రెఫరెన్స్ నెంబరు, అప్లికేషన్ ఫీ అయితే వస్తుంది. సో దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోమని అయితే క్లియర్గా చెప్పారు. ప్రింట్ కూడా తీసి అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ అయితే ఫీ పేమెంట్ స్టేటస్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ స్టెప్కి అయితే వెళ్తాము మనం. ఇక్కడ పేమెంట్ ఫీ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేసినప్పుడు మీరు ఫీ పే చేసేసారు. సెకండ్ స్టెప్లో ఫీ పేమెంట్ అండ్ పేమెంట్ స్టేటస్. మీరు ఫీ పే చేశారా లేదని ఎలా తెలుస్తుంది? ఒక స్టేటస్ ద్వారా తెలుస్తుంది కదా. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ క్యాప్చర్ ఇస్తే మీ ఫీ పేమెంట్ స్టేటస్ అయితే కనిపిస్తుంది. ఇలా డీటెయిల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అన్నీ చెక్ చేసుకొని ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఫిల్ అప్లికేషన్ ఫామ్లో అప్లికేషన్ ఫామ్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ ఇలా కనిపిస్తుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఆధార్ నెంబర్, క్యాప్చర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్కి వెళ్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్లో చూడండి ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ డీటెయిల్స్లో మీ ఆధార్ కార్డు, మీ నేము, ఎస్ఎస్సిలో ఎలా ఉందో అలా రాయండి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఆధార్ నెంబరు, దాంతో ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి అయితే వస్తుంది. మీరు ఏ కేటగిరీ, సోషల్ స్టేటస్, డూ యూ హ్యావ్ ఏపీఎస్సి ఓటీపీఆర్ నెంబర్ అయితే నో అయితే నో పెట్టండి, ఎస్ ఉంటే ఎస్ పెట్టండి. క్రీమీ లేయర్ కింద వస్తారా, ఎక్స్ సర్వీస్ మ్యానా, సో డేట్ ఆఫ్ బర్త్, సో ఇక్కడైతే వచ్చేసి రిలేషన్ టైప్ అయితే రాయండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి సన్ ఆఫ్ అంటే రిలేషన్ టైప్లో మీ మదర్ నేమ్, ఫాదర్ నేము, సో అది రాయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఆ రిలేషన్షిప్ నేమ్లో మీ ఫాదర్ అయితే ఫాదర్ నేమ్ రాయండి. మీ మ్యారీడా, ఇండియానా, దాని తర్వాత మీ స్పౌస్ ఉంటే స్పౌస్ నేము, స్పోర్ట్స్ రిలేటెడ్ ఏమన్నా చేశారంటే అది పెట్టండి. డిఫరెన్షియల్ ఏబుల్డ్ పర్సన్స్కి ఫ్రెండ్స్ ఇది. సో వాళ్ళకి కూడా ఫిల్ చేయండి. పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్. ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్ అంటే మీరు నివాస ప్రదేశం ఫ్రెండ్స్. అండ్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు. సో మీరు ఉండేది అండ్ ఇప్పుడు కమ్యూనికేషన్ చేసేది సేమ్ అడ్రస్ అయితే ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేస్తే సేమ్ డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఇలాగా. నెక్స్ట్ అయితే వచ్చేసి లోకల్ ఆర్ నాన్ లోకల్, రెగ్యులరా ప్రైవేటా అని అయితే వస్తుంది. సో రెగ్యులర్ అయితే వచ్చేసి ఇక్కడ మీరు ఫస్ట్ నుంచి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడ చదివారు, సో ఆ చదివిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో మీ అకాడమిక్ ఇయర్ ఏంటి, మీ స్టేట్ ఏంటి, మీ స్కూల్ నేమ్ ఏంటి, సర్టిఫికేట్ అప్లోడ్ అది చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 4th క్లాస్ ఎవరికైతే కొంతమందికి అయితే వచ్చేసి మిస్ అవుతుంది కదా. సో 4th క్లాస్లో సర్టిఫికేట్ అయితే ఉండదు కదా, అలాంటి వాళ్ళు మీ ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళేసి అడగండి. సో వాళ్ళైతే సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అనేసి. సో దాన్ని అయితే అప్లోడ్ అయితే చేయండి. పీడిఎఫ్ అయితే వచ్చేసి less than 1 MB అయితే ఉండాలి.
అది అందరికీ కాదు ఫ్రెండ్స్, ఎవరికైతే 4th క్లాస్ 5th క్లాస్ 6th క్లాస్ సర్టిఫికేట్స్ ఉండవు కదా, అలాంటి వాళ్ళకి మాత్రమే. ద అప్లికెంట్ స్టడీడ్ ఈజ్ ఎ రెగ్యులర్ 4th to 10th క్లాస్ ప్రోగ్రామ్, ప్లీజ్ సెలెక్ట్ ద రెగ్యులర్. ఇఫ్ అప్లికెంట్ స్టడీడ్ ఇన్ ప్రైవేట్ ప్రోగ్రామ్ సెలెక్ట్ ద ప్రైవేట్ అని చెప్పారు. ద అప్లికెంట్స్ మస్ట్ బీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ యాజ్ పర్ ద నోటిఫికేషన్ గైడ్ లైన్స్. సో ద అప్లికెంట్స్ మస్ట్ బీ ద ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ అని క్లియర్గా ఇచ్చారు. ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో ఇవ్వండి ఫ్రెండ్స్. దీనికి ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీరైతే వచ్చేసి అండ్ అదర్ స్టేట్స్ వాళ్ళైతే 4 లోకల్ కింద అయితే వస్తారు. ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో మీ ఎడ్యుకేషన్ ఎక్కడ చదివారు, మీ 10th క్లాస్ ఏంటి, ఇంటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి చదివారు అండ్ ఏ ఇయర్లో చదివారు, గ్రాడ్యుయేషన్ ఏ ఇయర్ చదివారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ ఇయర్లో చదివారు, మీ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ప్రీవియస్గా ఎక్కడ పనిచేశారు, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు, అలాగే దాని యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేయాలి. ప్రిఫర్డ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి డిస్ట్రిక్ట్ 1, డిస్ట్రిక్ట్ 2, డిస్ట్రిక్ట్ 3 డిస్ట్రిక్ట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ 3 డిస్ట్రిక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఏ డిస్ట్రిక్ట్లో రాస్తారు ఎగ్జామ్ అనేది. సో అప్లోడ్స్ అయితే వచ్చేసి అప్లికేషన్ ఫోటో అయితే వచ్చేసి 512 KB ఓన్లీ అని చెప్పారు. అండ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అయితే వచ్చేసి PDF <1 MB ఉండాలి. సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ కూడా <1 MB ఉండాలి PDF. స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా PDF 1 MB అయితే ఉండాలి. అప్లికెంట్ సిగ్నేచర్ అయితే వచ్చేసి ఇక్కడ 512 KB అయితే ఉండాలి ఫ్రెండ్స్, అప్లికేషన్ ఆధార్ కార్డ్ PDF అయితే వచ్చేసి 1 MB ఉండాలి, <1 MB ఫైల్ అప్లోడ్ చేయాలి. డిఫరెన్షియలబుల్ వాళ్ళకి కూడా ఫైల్ సైజ్ PDF 1 MB ఉండాలి. నాన్ క్రీమీ లేయర్ కూడా అలాగే ఉండాలి ఫ్రెండ్స్. ఇవన్నీ ఉండిన తర్వాత టిక్ బాక్స్లో అన్ని టిక్స్ కొట్టేసేసి నెక్స్ట్ అయితే వచ్చేసి సబ్మిట్కి వెళ్ళండి. సబ్మిట్కి వెళ్ళే ముందు ప్రివ్యూలోకి వెళ్ళి అన్నీ చెక్ చేసుకోండి, డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి. ఒకవేళ కరెక్ట్గా లేవు అయితే మాత్రం ప్రివ్యూలో సెర్చ్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత సెర్చ్ చేసుకోవడం కష్టం ఫ్రెండ్స్. సో అన్నీ కరెక్ట్గా ఉంటే మాత్రమే సబ్మిట్ అయితే చేయండి అప్లికేషన్ ఫామ్ని. సో అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేస్తే ప్రింట్ అప్లికేషన్కి అయితే వెళ్తుంది. సో మీకు 4th స్టెప్లో డౌన్లోడ్ అప్లికేషన్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఈ డౌన్లోడ్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ క్యాప్చా ఇచ్చి సబ్మిట్ చేస్తే సో మీరు అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫుల్ అప్లికేషన్ ఫాము ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ప్రింట్ అవుట్ అయితే తీసేసుకోవచ్చు. అండ్ క్లిక్ హియర్ ఎడిట్ అప్డేట్ ద కరెక్షన్స్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ అంతా అయిన తర్వాత ఒకసారి మీకు ఇంకా ఏమన్నా మర్చిపోయి రాంగ్గా చేస్తే ఇక్కడైతే ఇచ్చారు ఫ్రెండ్స్, ఎడిట్ అండ్ అప్డేట్ కరెక్ట్ ఆప్షన్స్ అనేసి. అప్లికెంట్స్ మస్ట్ పే ఫీ ఎడిట్ ఫర్ ద అప్లికేషన్. సో ఇక్కడ చూడండి ఇంకొక లాజిక్ ఫ్రెండ్స్, మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీరు డబ్బులు కట్టి ఎడిట్ చేసుకోవాలి, అంత అవసరమే ఉంది ఫ్రెండ్స్. 1కి 2 సార్లు ముందే చెక్ చేసుకుంటే ఆల్రెడీ అప్లికేషన్ ఫీ కడుతున్నారు, మళ్ళీ మిస్టేక్స్ చేసినందుకు మళ్ళీ డబ్బులు కడతారా? సో ఫ్రీగా అయితే ఏం రావు కదా ఫ్రెండ్స్ డబ్బులు. సో ముందే 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకొని అన్నీ మంచిగా ఉంటే సబ్మిట్ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ బై ఛాన్స్ ఎవరికైనా మిస్ అయితే మీరు డబ్బులు కట్టి ఎడిట్ ఆప్షన్ అయితే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ హియర్ బటన్ అని చెప్పేసి క్లిక్ చేసుకోమంటున్నారు. యువర్ పేమెంట్ ఈజ్ నాట్ కంప్లీటెడ్, ప్లీజ్ మేక్ షూర్ ద పేమెంట్ ప్రొసీడ్ ఫర్దర్ అప్లికేషన్ కరెక్షన్స్ అని చెప్పింది. ద కరెక్షన్స్కి మాత్రం ఫ్రెండ్స్ మీరు ఫీ పే చేయాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు ఎంత కట్టమంటే అంత కట్టాల్సిందే ఫ్రెండ్స్. సో ఎంత కరెక్షన్కి తీసుకుంటున్నారు ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు, బట్ మీరు డబ్బులు కట్టి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, ఆధార్ ఎంటర్ క్యాప్చర్ ఇచ్చి గెట్ డీటెయిల్స్కి వెళ్తే మీరు ఎడిట్ ఆప్షన్కి అయితే తీసుకెళ్తుంది. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫాము. అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఫస్ట్ స్టెప్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకోసమే నేను మాన్యువల్గా అయితే చేయలేకపోయాను, వీళ్ళు ఇచ్చిన బ్రోచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫీ పేమెంట్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్కి అయితే మనం వెళ్తాము. నేను ఫీ పే చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే నేను వీళ్ళు ఇచ్చిన యూజర్ మాన్యువల్లో ఉన్నవి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను కదా యూజర్ మాన్యువల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, PDF అనేసి. సో ఆ విధంగా చూడండి, ఇక్కడ మీరు వెళ్ళినట్టయితే అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇందులోనే. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్కి. ఇక్కడ చూడండి గెట్ డీటెయిల్స్, యూజర్ మాన్యువల్ అనే 2 రకాలు ఉన్నాయి కదా ఇందులోనే. సో ప్రతిదీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మీరు చూసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, కాంటాక్ట్ చేయాలంటే కాంటాక్ట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమన్నా అర్థం కాకపోయినా లేకపోతే ఇంకా మీరు ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఇక్కడ ఇంకా కొంచెం టైం పెంచండి, ఇంకా క్లియర్గా చెప్పండి అని మీరు ఎటువంటి సజెషన్స్ ఇచ్చినా మేమైతే యాక్సెప్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ప్లీజ్ మమ్మల్ని కూడా మోటివేషన్ అయితే చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రిప్షన్ చేసి లైక్స్ చేసి. అండ్ మరొక వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.